నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. ఓటు చోరీని అడ్డుకుంటే మాదే అధికారం అని అంటున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బీజేపీ ఆర్ఎస్ఎస్లు దేశాన్ని విభజించేందుకే ప్రయత్నిస్తాయని ఆయన ఆరోపించారు. ఇండియా కూటమి మాత్రం దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకే కృషి చేస్తుందన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు చోరీని అడ్డుకుంటేనే ఇండియా కూటమిదే అధికారం అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇదే రాహుల్ గాంధీ. ఇక ఓట్ చోరీ చేసిన నేపథ్యంలోనే అసలు పట్టించుకునే నాదుడే లేరు. ఇటు అమిత్ షా కావచ్చు, అటు మోదీ కావచ్చు, ఎవరు కూడా పట్టించుకోలేరు. 3 రాష్ట్రాలలో ఓటు చోరీ జరిగిందని మేము ఆరోపించినా కానీ పట్టించుకునే నాదు లేడు అంటూ కూడా తను దుయ్యబట్టారు. ఇదే బిగ్ టాక్. బిగ్ టాక్లో పాల్గొంటున్నారు తాటికేల జయరాం గారు, విశ్లేషకులు, అలాగే బొల్లారం నిరంజన్ యాదవ్, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, మల్లికార్జున్ బీజేపీ రాష్ట్ర నాయకులు, అలాగే జోజిరెడ్డి ఆల్ ఇండియా ఫార్ములా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కేంద్ర పార్టీ మెంబర్. నమస్తే అండి. జయరాం గారు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి ఓటు చోరీ పరిస్థితి ఏంటి? అసలు ఒక రెడ్ బుక్ పట్టుకొని రాహుల్ గాంధీ ప్రతిరోజు కూడా ఇదే ఫార్వర్డ్ చేస్తున్నాడు. 3-4 రాష్ట్రాలకు సంబంధించి మేము బయట పెట్టాము, కానీ ఇప్పటి వరకు అయితే ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఏంటి పరిస్థితులు? ఓటు చోరీ అనేది పెద్ద కుంభకోణం లాగా వినబడుతుంది. సుమారుగా లక్షల ఓట్లు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓటు చోరీ అనే దాని మీద ఇప్పుడు రగుడుతుంది, ఇండియా మొత్తం వ్యాప్తిస్తుంది. కానీ ప్రతి రాష్ట్రంలో కూడా ఓటు చోరీ ఉంటుందని అంటున్నారు. దానిపై సమాధానం ఏంటి? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా నమస్కారాలతో, ఈరోజు ఆల్మోస్ట్ ఆఫ్ ఎలక్షన్లది అయిపోయింది కాబట్టి రేపే ఎలక్షన్స్. ఇక్కడ మనకు మాట్లాడాల్సిన అంశాలు ఓటు చోరీ అనే అంశము. గత కొన్ని రోజులు రాహుల్ నిజంగానే ఇది బయట పెట్టారు. ఓటు చోరీ అనేది ఇది మొదటిసారి ఏం కాదు. ఓటు చోరీ అనేది రకరకాల ముఖాలతోని ఓటు చోరీ జరుగుతుంది. అంటే ఓటు చోరీ ఒకే విధానంలో జరగదు, రకరకాల జరుగుతూ ఉంటుంది. అందులో పెద్ద నాకైతే భిన్నాభిప్రాయం లేదు రాహుల్ మాట్లాడిన. కానీ నేను పదే కాంగ్రెస్ నాయకులు చెప్పింది ఏంటంటే, వాళ్ళు గెలిచిన దగ్గర కూడా ఓటు చోరీ జరిగిందా జరగలేదు. ఎక్కడైతే వాళ్ళు 3 రాష్ట్రాల్లో గెలిచారో ఆ 3 రాష్ట్రాల్లో గెలిచిన దగ్గర ఓటు చోరీ జరిగిందా జరగలేదా? జరగకపోతే జరగలేదు, ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది అనేదన్న స్టేట్మెంట్ ఇవ్వాలి. జరిగితే ఏ కాన్స్టిట్యున్సీలో జరిగిందన్న విషయాన్న స్టేట్మెంట్ చేయాలి. కానీ వాళ్ళు జరిగిన రాష్ట్రాలలో ఓటు చోరీ గురించి మాట్లాడకుండా ఇతర పార్టీలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడటం, లేదు అనుకుంటే ఎలక్షన్ల ముందే మాట్లాడటం ఉన్నప్పుడు ప్రజల మధ్యలో దీనికి పెద్దగా సానిటీ ఏం కనిపించదు. మనలాంటి వాళ్ళు మాట్లాడుకున్నాము, ఆ ఓటు చోరీ జరిగింది అనేది మనకి ఎట్లా తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాం. కానీ కామన్ మ్యాన్కు ఇది తగలలేదు. ఆ ఓటు చోరీ ఇట్లా జరిగింది, మన ఓటు దొంగతనం జరిగింది, మన ఓటును చోరీ చేసిన తర్వాత దొంగలు మన రాష్ట్రాన్ని ఏలుతున్నారు అనే దాన్ని కామన్ మ్యాన్కి వెళ్ళలేదు. అయితే రాహుల్ గాంధీ చెప్పిండు, విన్నారు, అంత అయిపోయింది. ఆయన మాట్లాడింది కూడా దగ్గరగా 40 నుంచి 50 కోట్ల మందికి ఏం మాట్లాడిండో కూడా తెలియదు. నేను ఎందుకు 40 నుంచి 50 కోట్లు అంటే, ఇంతవరకే మన దగ్గర రికార్డు ఉంది కాబట్టి. అంటే వీళ్ళు అసంఘటిత కార్మికులు, నిరక్షరాస్యులు, నిరుపేదలు అనేది లెక్కలు చేసినాయి కాబట్టి నేను వాళ్ళ వరకు చెప్తున్నాను. వాళ్ళు రెక్కాడితే డొక్కాడని వాళ్ళు కాబట్టి రాహుల్ మాట్లాడిందని పెద్దగా వాళ్ళకి అర్థం కాదు, పట్టించుకోరు, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వీళ్ళు కీలకమైన ఓటర్స్ దేశంలో, వాళ్ళకి చేరలేదు. మరి ఎవరికంటే మన లాంటి వాళ్ళకు చేయలేదు. సరే ఇది ఒక పార్టీ. దాంతో వచ్చేసి మేము మాట్లాడితే పట్టించుకోలేదు 3 రాష్ట్రాలలో అంటే డెఫినెట్గా పట్టించుకోలేదు. అంటే మేము ప్రతిపక్షం మాట్లాడితే పాలక పక్షం పట్టించుకోదు. ప్రతిపక్షం ఎంత మంచి సజెషన్ ఇచ్చినా కూడా పాలపక్షానికి అది కంటిన్యూగా కొనుక్కుండదు. ఈ రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది. మేము ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, హెల్త్ పైన, ఎడ్యుకేషన్ పైన, ఎంప్లాయ్మెంట్ పైన, రైతుల దగ్గర, విద్యార్థులకు, అసంఘటిత కార్మికులకు, భూములు కొల్లగొడుతున్న వ్యక్తులు జరుగుతున్నది, నిరుపేద భూములు పోతున్నాయి అనే అనేక అంశాలను ప్రజల ముందు తీసుకొచ్చినా కూడా ఇక్కడ ప్రభుత్వానికి చీమ పుట్టినట్టు లేదు.
మీరు చెప్తే కేంద్ర ప్రభుత్వానికి లేదు, మేము చెప్తే రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వాలను కనుక నిందించినట్టు అనుకోవాలనుకుంటే మీ ప్రభుత్వాలలో రాష్ట్రాలలో ఏం జరుగుతుందో రాహుల్ పారదర్శకంగా తెలుసుకుంటే బాగుంటుంది. బేకార్గానతో తెలుసుకోవద్దు, పారదర్శకంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే అవి కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది. మేము కూడా అదే అనుకుంటాం. సో ప్రజల మాటలు ప్రతిపక్ష నాయకుల మాటలు అంటే ప్రతిపక్ష నాయకులకు కాకుండా ప్రజల మాటలను ప్రతిపక్ష నాయకుల మాటలు పట్టించుకోవటం లేదు ఈ ప్రభుత్వము. విద్యా వైద్యము పూర్తిగా నాశనం అయిపోయింది, జీరో అంటే అట్టడికి వెళ్ళిపోయింది. ఇది ఎవరికి నష్టం జరుగుతుంది అంటే నిరుపేదలకు, నిరక్షరాస్యులకే. మీరు ఓటు చోరీ అంటుంటే మీకు అర్థం కాని వ్యక్తులకే ఇది కూడా అర్థం కావటం లేదు. మీ ఓటు చోరీ అర్థం కానంటే మా లొల్లి కూడా అర్థం కావటం లేదు. ఏదో జయరాం సార్ మొత్తుకుంటున్నాడు, హెల్త్ ఎడ్యుకేషన్ ఎప్పుడు మాట్లాడినా హెల్త్ గురించో మాట్లాడతాడు, ఎడ్యుకేషన్ గురించో మాట్లాడతాడు, తాగుబోతులు అంటాడు, తాగితే మా మాసం తాగుతున్నాం, ఆయనకేం నష్టం అని కూడా అనుకోవచ్చు. కానీ ఇది పెద్ద నష్టాలు అన్న విషయాన్ని మీకు మాకు తెలుసు, కానీ కింది స్థాయి వరకు తెలియట్లేదు కదా, దాన్ని మరి ఎత్తు తీసుకోవటం లేదు. అంటే ఒకవేళ ఇతరులను చూపించడానికి ముందు మనల్ని మనం కూడా కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా సింపుల్ సజెషన్. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక అంశం ఏంటి అంటే ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వాలకు ఇక్కడ అసలు గర్వకారణం అనేది ఏమీ లేదు, ఎలాంటి గర్వకారణం లేదు. ఒకవైపు వచ్చేసేమో విపరీతంగా ఆల్కహాల్ తాగిపియడము. 2014 వరకు మన రాష్ట్రం లోపల ఆల్కహాల్ అమ్మకాల మీద వచ్చిన లాభాలు ఎంతంటే 14,000 కోట్లు. 2014 నుంచి 2000 మొన్న ఇది ఈ 10 సంవత్సరాలకు 2023 వరకు జరిగిన అమ్మకాలు ఎంత అంటే 45,000 కోట్లు. ఇది అఫీషియల్గా. ఇదే అఫీషియల్గా ఇప్పుడు అమ్మకాలు ఏంటంటే 75,000 కోట్లు 2 ఏళ్లలో. అంటే ఎంత విపరీతమైన ఆల్కహాల్ అమ్ముడుతుంది. ఈ ఆల్కహాల్ తాగటం వల్ల ఎవరికి నష్టం జరుగుతున్నది, ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎంతమంది చనిపోతున్నారు. నిన్న కాక మొన్న బస్సు ప్రమాదం లోపల అంతమంది పుట్టన పెట్టుకోవడం కూడా ఆల్కహాలే. ఈ ఆల్కహాల్ని కంట్రోల్ చేయమని తెలుగు రాష్ట్రాలకు నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవరికి చెవి మీద పేరు పడతలేదు. ఎందుకంటే వాళ్ళ ఆదాయ వనరులు వాళ్ళను ఇలా సావనిద్దాము, మనం సంపాదిద్దాం అనే ధోరణిలో ఉంది. మరి ఈ విషయంలో కూడా రాహుల్ మాట్లాడితే బాగుంటుంది. ఇది అంతకంటే ప్రమాదకరం, ఓటు చోరీ కంటే ప్రమాదకరమైంది ఆల్కహాల్. మరి దీని గురించి మాట్లాడితే, దీనిపైన పోరాటం చేస్తే ఇంతకంటే గొప్ప నినాదం ఏమి లేకపోవచ్చు. రాహుల్ బహుశా కాంగ్రెస్ వాళ్ళు చెప్పకపోవచ్చు, కానీ మేమైతే ఎప్పుడు నిత్యం చెప్తూనే ఉన్నాం దీనిపైన కొట్లాడదామని. కలిసి వచ్చే వాళ్ళు ఒకరైతే దీన్ని దెబ్బ కొట్టే వాళ్ళు 100 మంది ఉంటారు. సో ఇదొక అంటే ఇంత కీలకమైన అంశాలను రాహుల్ ఓన్లీ రాజకీయ మనుగడ కోసం మాట్లాడడం మాత్రము ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. ప్రజల కోసం మాట్లాడితే మాత్రము హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద, ఫార్మర్స్ మీద, ఆల్కహాల్ వీటి మీద మాట్లాడితే బాగుంటుంది. ఇంకా మొన్నటికి మొన్న దగ్గరగా మన దగ్గర చెర్లపల్లి లోపల డ్రగ్స్, బల్క్ డ్రగ్స్ ఎంత దొరికిందో 1,000 కోట్ల బల్క్ డ్రగ్స్ దొరికింది. 12,000 కోట్ల బల్క్ డ్రగ్స్. యూ కాంట్ ఇమాజిన్ సచ్ ఏ థింగ్. దాన్ని గ్రేట్ అందామా బ్యాడ్ అందామా నాకు తెలియదు, కానీ అందుకోసమనే ఇది అంతడే ఇంత దుర్మార్గంగా ఉంటే రాష్ట్రాలలో లోపల మనము ఇతరుల గురించి మాట్లాడితే ప్రయోజనం ఏంటి? మీ మాటలు గాలికి పోతాయి. ఫస్ట్ మీ రాష్ట్రాలలో చక్కదిద్దండి, పక్క రాష్ట్రం లోపల మేము కలిసి వస్తాం. రైట్. ఓకే, మల్లికార్జున్ గారు. సరే, మల్లికార్జున్ గారు, ఓట్ చోరీ అడ్డుకుంటే మాదే అధికారం అని రాహుల్ గాంధీ అంటున్నారు. కానీ ఎంత చెప్పినా కానీ మోడీ, అమిత్ షా మాత్రం వినిపించుకోవట్లేదు. అన్ని ఆధారాలతో ముందు పెట్టినా కానీ కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద కులుకు లేదు, పలుకు లేదు. ఇప్పటికే 3 రాష్ట్రాలకు సంబంధించి ఒక్కో రాష్ట్రంలో 40 లక్షలు సంబంధించి కావచ్చు, లేకుంటే 20 లక్షలకు సంబంధించి కావచ్చు, ఓట్ చోరీని గుర్తించి మేము ఇస్తున్నాం. కానీ పట్టించుకోవట్లే, పాపాన పోలేదు సెంట్రల్ గవర్నమెంటు అండ్ అధికారులు అంటారు. ముందుగా డిబేట్లో పాల్గొన్నటువంటి విశ్లేషకులకు, అదేవిధంగా ఇతర మీడియా అధికార ప్రతినిధులకు అందరికీ నా నమస్కారాలండి. ముందుగా ఈరోజు ఒకటే స్పష్టంగా చెప్తున్నాను మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి, కాంగ్రెస్ పార్టీ అనేది ఆడలేక మధ్యల చెరువులాగా
తయారైంది. అంటే మునిగిపోతున్నటువంటి నావ ఈ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే మనము స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే దాదాపు 1947 నుంచి ఇప్పుడు తీసుకుంటే యాక్చువల్గా మనుషుల్ని చోరీ చేస్తున్నది ఎవరైనా ఉన్నారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పొచ్చు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇది ఎవరో విదేశీయులు ఏవో హ్యూమ్ అనే ఒక వ్యక్తి ఒక పార్టీని స్థాపిస్తే ఆ పార్టీని ఫస్ట్ చోరీ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో పోరాటాలు చేసింది సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు అండ్ భగత్ సింగ్ లాంటి వాళ్ళు పోరాటం చేస్తే జైలుకి వెళ్ళింది ఎవరు? వీర్ సావర్కర్ లాంటి వ్యక్తులు. అదేవిధంగా ఉరికంబం ఎక్కింది ఎవరు? రాజ్గురు, సుఖదేవ్, భగత్ సింగ్ లాంటి వ్యక్తులు. అదేవిధంగా ఈ సమాజంలో ఉండి మనుషుల యొక్క సంఘ విద్రోహ శక్తుల వల్ల ఈరోజు తూటాలకు బలైనది ఎవరు? చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు. కానీ మెజార్టీ పరంగా ఈరోజు ప్రభుత్వం అధికారం వస్తే అంటే 1947 తర్వాత 1948లో అందరు మద్దతు ఇచ్చింది ఎవరికి? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి. కానీ గద్దెనెక్కింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారు. అంటే ఇదంతా చరిత్ర ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఒకసారి చరిత్ర తెలుసుకోవాలి. ఈ వ్యవస్థల్ని కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని కానీ స్వాతంత్రానికి పూర్వం కావచ్చు, స్వాతంత్రం తర్వాత కావచ్చు, ఇప్పటి వరకు కూడా మనుషులను కూడా చోరీ చేస్తున్నది ఏకైక కాంగ్రెస్ పార్టీ. ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం, ఇందిరాగాంధీ గారు కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు తన ఉనికిని కాపాడుకుంటున్న రాహుల్ గాంధీ గారు ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఏదో ఓట్ చోరీ అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెడుతున్నారు. సోషల్ మీడియా వేదిక మేము స్పష్టంగా చెప్తున్నాం సార్. గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ముచ్చటగా 3 సార్లు ఈరోజు కేంద్రంలో అధికారంలోకి వచ్చారంటే దిల్ చోరీ చేశారంటే మనుషుల యొక్క మనసు, ప్రజల యొక్క మనసు చోరీ చేశారు. కాబట్టి ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం. ఈరోజు మేము ఎందుకు వరుసగా అన్ని రాష్ట్రాల్లో దాదాపు 21 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నామంటే దాదాపు 15 నుంచి 16 రాష్ట్రాల్లో సొంతంగా ఉన్నాం. ఎన్డీఏ కూటమితో దాదాపు 5 నుంచి 6 రాష్ట్రాల్లో ఉన్నాం. అంటే 21 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉండడానికి కారణం ప్రజలు మా మీద నమ్మకం ఇచ్చారు. గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సంక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం, దేశం కోసం, ధర్మం కోసం, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వర్గాలు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీల వర్గాలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి సంక్షేమ పథకాల ఫలితాలు కావచ్చు, ప్రజా పరిపాలన నిర్ణయాల వల్లనే మేము ఈరోజు 3 సార్లు అధికారంలోకి వచ్చాం. అంతెందుకు సార్, ఈరోజు కేవలం 3 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. ఈవీఎంల పేరిట, ఓట్ చోరీల పేరిట మీడియా ముఖంగా ఏదో తన గ్రాఫ్ను పెంచుకోవాలి, పార్టీ యొక్క డ్యామేజ్ని, పార్టీ యొక్క మునిగిపోతున్న నావా పార్టీకి ఆల్రెడీ డ్యామేజ్ జరిగింది, ఆ ఇమేజ్ని పెంచుకోవాలని ఒక ఉద్దేశం మాత్రమే రాహుల్ గాంధీ గారిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే తెలంగాణలో అబద్ధపు హామీలు అమలు చేసి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. తెలంగాణలో ఈవీఎంల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారు. కర్ణాటక రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన విషయం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసాం, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు జమ్మూ కాశ్మీర్లో లాంటి అక్కడ హింసాత్మక ఉగ్రవాద సంఘటనలు జరిగినటువంటి ప్రాంతంలో కూడా మేము టాప్ 2లో ఉన్నాము. అంటే అక్కడ ప్రజలు మాకు అధికారాన్ని ఇస్తున్నారు. కాంగ్రెస్ అనేది డిపాజిట్ కూడా కోల్పోతున్నటువంటి రాష్ట్రంగా ఈరోజు మిగిలిపోతుంది. ఈరోజు ఒకటి స్పష్టంగా చెప్తున్నాను సార్, ఈవీఎంల గురించి మాట్లాడేటువంటి రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రజలు విఘ్నులే, చదువుకున్న యువత విఘ్నులే. ఈవీఎంలు వ్యవస్థని ఎవరు తీసుకొచ్చారు? 2004లో కాంగ్రెస్ అధికారంలో ఉంది, 2009లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అంటే కాంగ్రెస్ 2004లో గెలిచినప్పుడు ఈవీఎంలు చక్కగా పనిచేశాయి, 2009లో గెలిచినప్పుడు ఈవీఎంలు చక్కగా పనిచేశాయి. అదేవిధంగా దేశంలో 29 రాష్ట్రాల్లో ఉంటే కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే అక్కడ ఈవీఎంలు పనిచేశాయి. కేవలం ప్రజలు భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ కూటమికి ప్రజలకు అధికారం ఇచ్చినటువంటి రాష్ట్రాల్లో మాత్రమే ఈవీఎంలు సరిగా పనిచేయలేదు, హ్యాక్ చేశారు, చోరీ చేశారని చెప్పేసి ఇట్లా అసత్యాలు ప్రచారం చేయడం కావచ్చు, అబద్ధాలతో ఈరోజు పబ్బం గడుపుకుంటున్నారని చెప్పి స్పష్టంగా చెప్తున్నాం సార్. ఈరోజు ఈవీఎంలని ఎవరు హ్యాక్ చేయలేరని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా వీవీప్యాట్ అనేది ఒకటి ఉంటుంది, వెరీ ఓటర్ వెరిఫైడ్ అప్లికేషన్ అని చెప్పేసి మనం ఏ పార్టీకి అయితే మనం ఓటు వేస్తున్నామో ఆ పార్టీకి సంబంధించిన సింబల్ మనం స్పష్టంగా మన కళ్ళ ముందరే కనిపిస్తుంది. ఇవన్నీ ఆడలేక మధ్యలో చేరువ అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాం సార్. ఈరోజు ఓట్ చోరీ గురించి మాట్లాడేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి మీడియా ముఖంగా ఒకటి చెప్తున్నాం సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి మీరు చూడండి. మీడియా వేదికగా ఒక ఓటుకి డబ్బులు ఏ విధంగా పంచుతున్నారో మీరు చూడండి. వీళ్ళు వ్యవస్థల గురించి మాట్లాడతారు.
నేను కావాలంటే పీసీఆర్ గారికి పంపిస్తాను. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఒక సీఎం స్థాయి వ్యక్తి చూడండి ఏ విధంగా డబ్బులు వంచుతున్నారు. ఓటుకి 5,000, 7,000, 10,000, 20,000. తెలంగాణ రాష్ట్ర సీఎం ఏమంటారు? కాంగ్రెస్ అంటే ముస్లిం అంటారు, ముస్లిం అంటే మైనారిటీ అంటారు. సో అదేవిధంగా బట్టి విక్రమార్కర్ ఏమంటారు? క్రిస్టియన్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే క్రిస్టియన్స్. అంటే మత ప్రాతిపదికన వీళ్ళు ఓట్లు అడుగుతున్నారు. అదేవిధంగా గతంలో డివైడ్ అండ్ రూల్ సిద్ధాంతంలోనే గత కాంగ్రెస్ హయాం కూడా కేంద్రంలో పరిపాలన సాగించింది. ఈరోజు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎందుకంటే ప్రజల్ని మించినటువంటి తీర్పిచ్చేటువంటి విజ్ఞానవంతులు ఎవరు లేరు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా డిపాజిట్లు కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఇదే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అదేవిధంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఏం చేసినా కూడా ట్రాన్స్పరెన్స్తో కరప్షన్ లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అదేవిధంగా 21 రాష్ట్రాల్లో కావచ్చు, కేంద్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు ఏ విధంగా వ్యవస్థను తీసుకొచ్చారో మనకు తెలుసు. 1 నేషన్ 1 ఎలక్షన్స్ తీసుకొచ్చాం, 1 నేషన్ 1 రేషన్ తీసుకొచ్చాం. ఈరోజు అదేవిధంగా ఈరోజు పేద మధ్యతరగతి వర్గాలకు జిఎస్టీ ద్వారా దాదాపు 1,50,000 కోట్లు తీసుకొచ్చి పేద మధ్యతరగతి ప్రజలకు నెలకు 15,000 ఆదాయ విధంగా ఈరోజు తీసుకొచ్చారు. అదేవిధంగా పిఎం కిసాన్ అన్న యోజన కింద ఈరోజు ప్రతి ఒక్కరికి పెట్టుబడి సాయం కింద కేంద్రము రాష్ట్రాలతో కలిపి దాదాపు 12,000 వరకు సాయం అందిస్తున్నాము. అదేవిధంగా గరీబ్ కళ్యాణ్ యోజన కింద గడిచిన 5 సంవత్సరాలు ఉచిత రేషన్ ఇచ్చాము. రాబోయే రోజుల్లో కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఇట్లా ప్రతి స్కీమ్ ఏది తీసుకున్నా, నేషనల్ హైవేస్ తీసుకోండి ఏ విధంగా డెవలప్మెంట్ చేశారు ఈరోజు. అదేవిధంగా గ్రామీణ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద గ్రామీణ రోడ్లు కావచ్చు, అదేవిధంగా నేషనల్ హైవేస్ కావచ్చు, ఈరోజు ఎయిర్పోర్ట్స్ కావచ్చు. అదేవిధంగా ఇటీవలనే మనం 150 సంవత్సరాలైంది వందే మాతరం కంప్లీట్ చేసుకొని. వందే మాతరంకి గుర్తుగా ఇటీవల 4 వందే భారత్ రైళ్లను మరోసారి ఈరోజు ప్రవేశపెట్టారు. ఈరోజు భారతదేశము మెట్రో వ్యవస్థ కావచ్చు, రోడ్డు కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజు, ప్రతి జిల్లాకు ఒక హాస్పిటాలిటీ, అదేవిధంగా ఫ్రీ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి చోట అన్ని రకాల వర్గాలకి ఈరోజు కష్టపడి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు కూడా ఈరోజు కష్టపడుతున్నాయి ప్రజల కోసం. అందుకే ఈరోజు బీజేపీ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. అందుకే ఈరోజు మా భారతీయ జనతా పార్టీ యొక్క స్లోగన్ని ప్రతి ఒక్కరు చెప్తారు, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అని. ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి మాలాంటి యువ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కూడా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదాలతో పార్టీ యొక్క సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రజలు మాకు అధికారం ఇస్తున్నారు. ఈరోజు కేవలం అధికారం తమ గుప్పిట్లో ఉంది, వీళ్ళ హవానే నడుస్తుందని చెప్పేసి కేవలం అంబానీ గారి మీద, అదాని గారి మీద, ఈరోజు మోడీ గారి మీద అక్కసు కలుపుతున్నారని చెప్పేసి మీడియా ముఖంగా స్పష్టంగా చెప్తున్నాం సార్. రాబోయే రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు, జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ప్రజలు మాకు ఖచ్చితంగా గెలుపుని రుచి చూపిస్తారని చెప్పేసి మేము విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ రాహుల్ గాంధీ గారికి మేము ఒకటే చెప్తున్నాం, తాటాకు చెప్పులకు మేము ఎవరం భయపడడం. మాటకు ముందు మాటకు తర్వాత గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని సింగులర్గా మాట్లాడడం మానేసుకోండి. ఈరోజు ఒకటే చెప్తున్నాం, గాడ్సే గారి గురించి, గాడ్సే గారి రాజ్యాంగం ఇది, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసేటువంటి రాహుల్ గాంధీ గారు ఒకటి తెలుసుకోవాలి. 1948లో చనిపోయింది. ఎప్పుడు గాంధీజీ గారు 1948లో చనిపోయారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950. అంటే మనం మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఏది రైట్ ఏది రాంగ్ తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి ఈరోజు మీడియా ముఖంగా కూడా తెలుపుతున్నాం. సో ప్రజలు నమ్మడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఆల్రెడీ సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కూడా రాహుల్ గాంధీ మీద మీరు అసత్య ఆరోపణలు చేస్తున్నారు, అలిగేషన్ చేస్తున్నారు అని చెప్పి హైకోర్టు కూడా మొట్టికాయలు వేసింది. సో ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. ఖచ్చితంగా మా మోదీ గారు ప్రజల యొక్క మనసు చోరీ చేశారు, దిల్ చోరీ చేశారు. కాబట్టే ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం, ప్రజల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం. రైట్. జోజిరెడ్డి గారు మీ వాయిస్ వినబడట్లేదు, మీట్లో ఉన్నట్టుంది, ఒకసారి చూడరా. చెప్పండి సార్. యాస్, ఒక దిక్కు చూస్తే మాత్రం ఓటు చోరీని అడ్డుకుంటే మాదే గెలుపు, ఖచ్చితంగా కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుంది అనేది మా రాహుల్ గాంధీ చెప్తున్నారు. కానీ
బీజేపీ ఆర్ఎస్లు దేశాన్ని విభజించేందుకే కుట్ర చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటు చోరీ గురించి 3 రాష్ట్రాలలో ఎంత ఓటు చోరీ జరుగుతుంది అనేది నేను విభజించి ప్రస్తావించి వాళ్ళకి ఆధారాలు చూపెట్టినా కానీ ఇంతవరకు పట్టించుకున్న పాపాలు పోలేదు. ఇటు మోదీ కావచ్చు, అటు అమిత్ షా కావచ్చు, ఇటు ఎలక్షన్ కమిషన్ కావచ్చు, కేంద్ర ఎలక్షన్ కమిషన్, ఎవరికి కూడా పట్టింపు లేదు. దీన్ని ఇలాగే చూసుకుంటూ పోతే మాత్రం ఓటు చోరీ అయ్యి చాలా విభజించే నేతలుగా ఉంటున్నారు, దేశాన్ని విభజించేందుకు కూడా కుట్రలు పంతారు అని తను చెప్తున్నాడు. ఎలా చూడొచ్చండి? ఛానల్లో ఉన్నారు. నమస్కారం అండి. ఈరోజు మనము ఓట్ చోరీ అనే వ్యవస్థ చూసినప్పుడు వాస్తవంగా కూడా మనం గమనిస్తే ఊర్లలో కూడా ఓట్లు కానీ ఏదైనా కానివ్వండి డబుల్ ఓట్స్ ఉండడం అది అన్ని జరుగుతూనే ఉన్నాయి. అది జరగట్లేదు అని చెప్పేసి ఎవరో కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక సిటీలో ఉన్నా అనుకోండి, నా ఊర్లో కూడా మళ్ళీ ఓటు ఉంటుంది, డబుల్ ఓట్లు ఉన్నాయి, అట్లా చాలా ఉన్నాయి. అదేవిధంగా ఈవీఎంల కాడికి వచ్చేటప్పుడు ఈవీఎంలలో ఏం జరుగుతుందో అనేది కొంతమంది ఏమో టెక్నికల్ గా ఏం ప్రాబ్లం లేదు అనేది చెప్తున్నారు, కొన్ని చోట్లనేమో పర్ఫెక్ట్గా ఉన్నాయి అంటున్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళు చెప్పినా అటు విశ్లేషకులు చెప్పినా కూడా ఇవాళ సమస్యల్లో మొత్తం మీద సమస్యల మీదే ఈ ప్రస్తావన వస్తుంది. కానీ ఓటు అనేది ఇవాళ రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా ఉండాలి అని అనుకున్నప్పుడు నేను అనేది ఏంటంటే ఐఏఎస్ ఏదైతే ఉందో వ్యవస్థ వాళ్ళు తీసుకోవాల్సింది రాజకీయ నాయకులు, అది ప్రధానమంత్రి కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళతో సంబంధం లేదు. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండివిజువల్ కమిషన్, అది వాళ్ళు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే డబుల్ ఓట్లు అనే కాదు, ఒక్కొక్క దగ్గర 10 ఓట్లు కూడా చూపిస్తున్నారు. అది కాదు అని చెప్పేసి ప్రూవ్ చేయాలి, ఒట్టిగా మాట్లాడుకోవడం కాదు. అది రాహుల్ గాంధీ లేకపోతే జోగిరెడ్డి గారా, లేకపోతే విజయ్ కుమార్ గారా, లేకపోతే రాజమౌళి గారా కాదు. మనము దాన్ని ఏ విధంగా ఈ డబుల్ ఓట్ అనేది లేకుండా, డబుల్ ఓట్లు దొంగ ఓట్లు లేకుండా చేయగలుగుతాం అనేది ఫస్ట్. ఎందుకంటే పాత రోజులలో ముద్ర కుట్టినప్పుడు దౌర్జన్యాలు జరిగినాయి, బాక్సులు ఎత్తుకపోయిన రోజులు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఎత్తుకపోతున్నారు. కానీ అప్పుడు చించేయడము, ఇంకు వేయడం ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఇవాళ మనం గమనిస్తే ఆ పరిస్థితి అయితే లేదు. ఆ రోజున ఎవరు చెప్పినా ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ గురించి మాట్లాడాలంటే కాంగ్రెస్ లో అందరూ స్వతంత్రులే, అందరూ లీడర్లే, అందరూ ముఖ్యమంత్రులు. ముఖ్యంగా మన తెలంగాణలో చూస్తే ఇప్పుడు 5-6 ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక బొమ్మ నా దృష్టిలోనైతే. రేవంత్ రెడ్డి ఏం నడవదు ఢిల్లీ, కానీ ఇక్కడ ఏదైనా కదలిక చేరించింది అనుకోండి, ఢిల్లీలో పోతుంది, అక్కడ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఆ పరిస్థితిలో ఉంది. అదే బీజేపీకి వచ్చినప్పుడు, కేంద్ర ప్రభుత్వానికి వస్తే అమిత్ షా, మోడీ గారు తప్ప ఇంకొకరు మాట్లాడే వాళ్ళు లేరు, అక్కడ ఎదురు మాట్లాడే పరిస్థితే లేదు. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రాకు పోయినామనుకోండి, చంద్రబాబు గారు తప్ప ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఆ విధంగా ఉంది. కాంగ్రెస్ లో మాత్రం ఆ పరిస్థితి ఉండదు. కానీ ఇలా ఓటు చోరీ అనేది ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలి. తీసుకొని ప్రజలు నిజమైన ఓటు అంటే ఇంకోటి డబ్బుల వ్యవహారం కూడా వచ్చింది. ఇప్పుడు ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా చేయాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్దే. ఎంత ఇచ్చినా అందరు కళ్ళు మూసుకొని ఏం లేరండి, అందరికీ తెలుసు ఇస్తున్నారు అనేది. ఐఏఎస్ లకు తెలుసు, ఐపీఎస్ లకు తెలుసు, అదేవిధంగా రాజకీయ నాయకులకు తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ ఏ విధంగా పోతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బు అంతా? ఈ డబ్బు పార్టీ ఫండ్ అనేది ఎక్కడి నుంచి, వేల కోట్లు, లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు ఇవన్నీ మనం గమనించాలా. ఈ ఓటు అనేది ఎంత వాల్యుబుల్లో ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ ఓట్లు మాత్రం ఖచ్చితంగా ప్రక్షాళన చేసి భారతదేశంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, అసలు ఎక్కడున్నారు వీళ్ళు? అమెరికాలో ఉంటారు, ఇక్కడ ఓటు పడిపోతుంది. నేను ఇక్కడే ఉంటాను, మా ఊరు అక్కడ పోయి ఓటు వేస్తున్నాడు. ఆ పరిస్థితి ఐడి కార్డు, ఇవాళ ఆధార్ కార్డు కూడా మీరు గమనిస్తే అండి, ఒక్కొక్కరికి 2 కూడా ఉన్నాయి. చూసిన నేను మొన్న ఒక ఇష్యూలో పోయినా మేమే, 2 ఆధార్ కార్డులు ఉంటాయి. ఒక పేరు ఒకటి ఉంటుంది, ఒకటి సేమ్ ఫోటో, దాంట్లో ఐదు చేస్తారు, 7 ముద్రలు వేస్తారు, అన్ని చేస్తారు. అయినా కూడా జరుగుతుంది. అంటే టెక్నాలజీ ఎంత లాభం చేస్తుందో అంత నష్టం కూడా చేస్తుంది. కాబట్టి ఓట్లు చోరీ జరగట్లేదు అని మాత్రం అన్నాను నేను. ఖచ్చితంగా కొద్ది గొప్ప జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది పక్కకు పెడితే నేను మాత్రం ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడెక్కడ డబుల్ ఓట్లు ఉన్నాయి, ఇలా టెక్నాలజీ ఒక బటన్ నొక్కితే మొత్తం స్క్రీన్ మొత్తం వస్తుందండి. ఆ పరిస్థితుల్లో ఎందుకు చేయలేకపోతున్నారు? ఇమీడియట్ గా ఎందుకు యాక్షన్ తీసుకోరు వాటి మీద? ఎక్కడో బిఎల్ఓలు పోయి ఇలా ఓట్లు రాస్తున్నారు. నేను సిటీలో ఉన్నాను, ఊర్లో పోయిన తర్వాత బిఎల్ఓలు వీళ్ళు ఎవరు అంటే పలాని వాళ్ళ జోజి అంటే అక్కడ ఓట్లు రాసేసుకొని వస్తున్నారు. ఆ విధంగా ఓట్లు పెరిగిపోతున్నాయి. మనం ఇలా
100 కోట్ల ఓటర్స్ జోజిరెడ్డి గారు